టేస్టీగా ఉసిరికాయ పచ్చడి రెడీ చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా చేశాను. ఒకసారి ఇలా చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉసిరికాయలు అయితే ఒక డబ్బా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మార్కెట్లో. ఫస్ట్ శాంపిల్గా చూద్దామని ఉసిరికాయలు ఒక డబ్బా తెచ్చాను. ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి రెడీ చేద్దాం రండి. ఇంకా ఉసిరికాయ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీలో పెట్టుకున్నాను. చింతపండు, కారం, తాలింపు గింజలు, ఇంకా ఉప్పు అన్నీ రెడీలో పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ అయితే నేను అన్నం కూరలో చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ చేశాక ఒక 1/2 kg చికెన్ అయితే విడిగా పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా విడిగా పెట్టిన చికెన్ ఇంకా అన్నం అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. టైం అయితే సాయంత్రం 3 అవుతుంది. ఫస్ట్ అన్నం కూరలు వండుకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఉసిరికాయ పచ్చడి రెడీ చేసుకుందాం. ఈ చికెన్ అయితే 1/2 kg ఫ్రెండ్స్. ఉదయాన్నే కేజీ తెప్పించాను. ఇంకా 1/2 kg చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇంకా ఈ 1/2 kg చికెన్ అయితే కూర చేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగాయి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చికెన్ వేసుకుంటున్నాను. అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అన్నం అయితే ఎగరటానికి పెట్టాను, గెంజికి పెట్టలేదు. చికెన్ కూర కూడా రెడీ అయిపోతుంది. ఇంకా పండు టమాటా అయితే ఒక టమాటా వేసాను, మనకి గ్రేవీ ఉండాలి కాబట్టి. ఇంకా చూడండి, కారము, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా అన్నీ అవి కొంచెం వేసాను. ఈ మసాలాలన్నీ వేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మసాలాలన్నీ వేసాను. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చి మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. చూడండి, అన్నం కూరలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టుకొని పచ్చడి పెట్టడానికి రెడీ చేసుకుందాం అన్నీ. పచ్చడి చేసుకోవడానికి అయితే ఇంకా చింతపండు అయితే నానబెట్టేసాను ఫ్రెండ్స్. చింతపండు అయితే మనకి నచ్చినంత వేసుకోవచ్చు. చింతపండు, కారం, ఉప్పు ఈ 3 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఎందుకంటే గుజ్జు కావాలంటే చింతపండు పులుసు వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది గ్రేవీగా బాగుంటుంది. చింతపండు కూడా ఒక పావు గంట ముందరే నానబెట్టాను కాబట్టి చూడండి మెత్తగా అయిపోయింది. చింతపండు అయితే పిసుక్కొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఒక పొయ్యి మీద అయితే నూనె కూడా కాగుతుంది. ఇప్పుడు నూనె కాగుతుంది కాబట్టి ఇంకా ఉసిరికాయలు అయితే వేయించుకుందాం. ఉసిరికాయలు మరీ నల్లగా కాకుండా ఇంకా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ శాంపిల్గా చేస్తున్నాను ఈ డబ్బా ఉసిరికాయలు. ఈ పచ్చడి బాగా కుదిరితే మళ్ళీ ఇంకో 2 డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాను. ఉసిరికాయలు అయితే వేయించుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఉసిరికాయలు అయితే వేయించుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఎంతకంటే నల్లగా వేయించినా బాగవు. ఇంకా ఫస్ట్ చింతపండు పులుసు అయితే రెడీలో పెట్టుకున్నాను. పిసికి చింతపండు పులుసు రెడీలో పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా తాలింపు గింజలు కూడా ఉన్నాయి, కారం ఉంది, ఇంకా సాల్ట్ అన్నీ రెడీలో ఉన్నాయి. ఇంకా అయినా కొన్నే కాబట్టి ఇంకా టూకీగా చూసి మామూలుగా చూసి వేస్తున్నాను. ఎక్కువ చింతపండు పులుసు పోసుకుంటే మనకి కారం ఎంతైనా వేసుకోవచ్చు. కారము, చింతపండు పులుసు, ఉప్పు ఈ 3 ఎక్కువ ఉంటే మనకి పచ్చడి కూడా గ్రేవీగా చాలా బాగుంటుంది. ముక్కలు కాయలు తక్కువైనా కానీ గుజ్జు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు చింతపండు పులుసు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్
చింతపండు పులుసు ఉడికినాక ఇంకా ఆ తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలి. ఈ కాయలు కొన్నే కాబట్టి ఈ గిన్నెలో పోసుకుంటున్నాను. ఈ గిన్నెలో పోసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ కారం అయితే మసాలా కారం. ఈ కారం అయితే ఒక గ్లాస్ పోసుకుంటున్నాను చూడండి. కారం ఒక గ్లాసు, ఇంకా సాల్ట్, ఇంకా మరిన్ని కాయలు ఉంటే కల్లుప్పు బాగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెమే కాబట్టి నేను సింపుల్గా పెడుతున్నాను. నేనైతే ఇలా చేస్తున్నాను. ఎలా చేయాలన్నది కామెంట్ చేయండి. ఒక గ్లాస్ కారం, ఒక అర గ్లాసు సాల్ట్. ఎందుకంటే చింతపండు పులుసు ఉంది ఫ్రెండ్స్, చాలా ఉంది పులుసు కలుపుకున్నా. ఇంకా ఒక అర గ్లాసు కారం పోద్దాం. మసాలా కారం కాబట్టి ఎల్లిపాయలు కూడా ఈ కారంలో ఉన్నాయి. మసాలా కారంలో ఇంకా ఎల్లిపాయలు అయితే వేసే పని లేదు. ఇంకొక అర గ్లాసున్నర కారం. ఎందుకంటే వీటిలోనే ఈ కారంలోనే సాల్ట్ ఉంటుంది కలిపి ఆల్రెడీ మసాలా కారంలో, అందుకని సాల్ట్ అయితే తక్కువ వేసాను. కారం గ్లాసున్నర వేసాను ఫ్రెండ్స్. ఇంకా మెంతిపిండి, ఆవు పిండి కూడా వేయచ్చు, నా దగ్గర అయితే లేవు. ఇంకా మామూలుగా సింపుల్గా చేస్తున్నాను చూడండి. పులుసు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఈ పులుసు అనేది మనకి బాగా ఉడకాలి, అప్పుడు పచ్చడి అనేది టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈరోజు శాంపిల్గా ఈ కాయలతో చూసి బాగుంటే మార్కెట్లో కూడా ఉన్నాయి ఉసిరికాయలు. డబ్బా వచ్చి 20 రూపాయలంట. 4 డబ్బాలు పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఉండదు, 1 నెల అట్లా ఉంటుంది ఈ పచ్చడి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మునక్కాయ పచ్చడి అలానో ఈ ఉసిరికాయ పచ్చడి అలానా, మునక్కాయ పచ్చడి లాగానే ఈ ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టచ్చు. సేమ్ రెండు ఒకటే. పులుసుగా బాగా ఉడకాలి, పచ్చివాసన పోయేటట్టు ఉడకాలి, ఇప్పుడు బాగుంటుంది. పులుసు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కారం, ఉప్పు అన్నీ కలుపుకున్నాం కదా, ఇది ఈ ప్లేట్లో అయితే కింద పోయిద్దని ఈ కుక్కర్ గిన్నెలో వేసుకొని కలుపుకుందాం. పులుసు ఎక్కువ ఉంది, అందుకే పులుసు ఎక్కువ ఉంది కాబట్టి కారం, ఉప్పు అన్నీ సరిపోతాయి. బాగా కలుపుకొని తాలింపు వేసుకుందాం. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. పచ్చడి అయితే ఇలా కలిపాను ఫ్రెండ్స్. ఇంక ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, పచ్చిపప్పు అన్నీ కలిపి తాలింపు వేసాను చూడండి. తాలింపు గింజలు ఎగుతున్నాయి. ఇంక ఇప్పుడు ఎల్లిపాయలు కూడా 2 ఎల్లిపాయలు వేసుకుందాం. ఆల్రెడీ కారంలో మసాలా కారమే. 4 ఎల్లిపాయలు ఇలా నలుగుకొట్టుకొని వేసుకుందాం. తాలింపు గింజలు, ఎల్లిపాయలు వేగాయి. ఇంక ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. తాలింపు పచ్చడి మనకి 4 రోజులు మాగితే ఉప్పు కారం అన్నీ మొక్కకు పడతాయి. ఇప్పుడే తింటే ఉప్పు కారం అనేది మొక్కకి, ఉసిరికాయ మొక్కకి పట్టవు ఫ్రెండ్స్. ఏ పచ్చడి అయినా అంతే, 4 రోజులు మాగితేనే మనకి టేస్ట్గా చాలా బాగుంటుంది. పచ్చడి అయితే తాలింపు వేసాను చూడండి. ఇంకా గ్యాస్ ఆపుకుందాం. ఈ పచ్చడి అంతా చల్లారినాక ఒక డబ్బాలో తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇంకా పప్పు, ఉట్టిపప్పు, ఉసిరికాయ పచ్చడి అయితే ఇంకా నాకు చాలా ఇష్టం. మీ అందరికీ ఇంకా కొత్త కారం అయితే ఎర్రగా చాలా బాగుంటుంది. ఇంక ఈ కారం అయితే పాత కారం కాబట్టి ఇంతే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మీలో ఎంతమంది ఉసిరికాయ పచ్చడి ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. నాకైతే ఇలా వచ్చు. ఈసారి మరిన్ని కాయలు, మరింత పచ్చడి పెడదాం. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉందన్నది నేను అన్నం వేసుకొని ఒక ముక్క వేసుకొని తిని చెప్తాను మీ అందరికీ. పచ్చడి ఇంకా 2 రోజులు మగ్గితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అప్పుడప్పుడు వేసుకొని తింటే ఇప్పుడు ఒక టేస్ట్గా ఉంటుంది, అప్పుడు ఒక టేస్ట్గా ఉంటుంది. మనం మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ఆ గిన్నె ఖాళీ చేసి ఆ గిన్నెలో అన్నం వేసుకొని తింటాం కదా, అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. పచ్చడి అయితే చాలా బాగుంది. ఇలా నచ్చింది నాకు. మీకు ఎలా నచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఉసిరికాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం.
మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మునక్కాయ పచ్చడి, టమాటా పచ్చడి, పొండిమిరకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. ఈ పచ్చడి అన్నిటిలో మీకు ఏ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.